దాదాపు గంట సేపు పట్టే అవకాశం ఉంది. 11 గంటలకు ఆయన కోర్టుకు హాజరవుతారు. సో ప్రాసెస్ అంతా కూడా ప్రాసెస్లో భాగంగా ఆయన వ్యక్తిగతంగా హాజరవుతున్నారు. ప్రొసీడింగ్స్కు ఒక గంట పట్టుద్ది. తర్వాత ఆయన మళ్ళీ కోర్టు నుంచి ఇంటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో మధ్యంతర బెయిల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ అయితే ప్రస్తుతం పూర్తి స్థాయి బెయిల్ కోసం ఇవాళ కోర్టులో అప్లై చేసుకోబోతున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నిందితుడు నటుడు అల్లు అర్జున్ మరికొద్దిసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో డిసెంబర్ 13న అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ గడువు నేటితో ముగియబోతుంది. ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరై బెయిల్ పిటిషన్పై వివరాలు సమర్పించబోతున్నారు అల్లు అర్జున్ అండ్ టీం. ఇదే కేసులో అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తాజాగా మరొకసారి కోర్టును ఆశ్రయించబోతున్నారు. ఇక నాంపల్లి కోర్టులో ఆర్టీసీ ఎక్స్ప్రెస్లోని సంధ్యా 70mm థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి మరోసారి ఇవాళ కోర్టులో హాజరు కాబోతున్నారు. ఇటీవల అల్లు అర్జున్కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఇవాళతో ఆ రిమాండ్ ముగియబోతోంది. అలాగే అదే రోజు హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇదే కేసులో అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇస్తే ఆయన లాయర్లు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను దాఖలు చేస్తున్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తెలపనున్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టి అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు లాయర్లు కోరుతున్నారు. రేవతి కుటుంబానికి ఇప్పటికే అల్లు అర్జున్ ఆర్థిక సాయం చేశారు. అల్లు అర్జున్ దాదాపు ₹1 కోటి చెక్ అందిస్తే పుష్ప 2 దర్శకుడు సుకుమార్ 50 లక్షలు, నిర్మాతలు 50 లక్షలు సాయం చేశారు. వీటికి సంబంధించిన చెక్కులను ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకు అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ మాత్రం రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కోసం ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరు కాబోతున్నారు. ఇవాళతో జ్యుడిషియల్ రిమాండ్ గడువు ముగియనుండడంతో ఆయన మరొకసారి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కోరుతూ నాంపల్లి కోర్టులో హాజరయ్యే అవకాశం లేదు. సరిగ్గా 11:30 ఆయన కోర్టుకు చేరుకుంటారు. ఆయన తన లీగల్ టీంతో కలిసి కోర్టుకు చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఓవైపు ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయన 11వ నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికీ పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికీ మధ్యలో ఒకసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా పోలీసుల విచారణకు వెళ్ళి వచ్చారు అల్లు అర్జున్. తాజాగా మళ్ళీ ఇవాళ కోర్టును ఆశ్రయించబోతున్నారు. పూర్తిస్థాయి రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన ఇవాళ కోర్టు ముందు హాజరు కాబోతున్నారు. ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు లాయర్లు కోరబోయే పరిస్థితి కనబడుతోంది. అలాగే తనపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసును కూడా కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి దీనిపై ఈ నెల 30 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ సో మళ్ళీ ఆ రిమాండ్ ముగియడంతో ఇవాళ కోర్టుకైతే వెళ్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆయన రెగ్యులర్ బెయిల్కి సంబంధించి అప్లై చేసుకోబోతున్నారు. ఇక దీనిపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించడం, అలాగే దానిపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడము, ఇవన్నీ కూడా చోటు చేసుకున్న పరిణామాలు మీకు తెలిసిందే. సో ఓవరాల్గా ఇవాళ మళ్ళీ రెగ్యులర్ బెయిల్ పిటిషన్కి అయితే అల్లు అర్జున్ కోర్టుకి హాజరు కాబోతున్నారు. శిల్ప జాయిన్ అయ్యారు. శిల్ప, అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్కి సంబంధించి ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరై పిటిషన్ వేయబోతున్నారు, బెయిల్ రిక్వెస్ట్ పెట్టుకోబోతున్నారు.
సో ఎట్లాంటి ప్రాసెస్ జరగబోతుంది? అల్లు అర్జున్ 11 గంటలకు ఇంటి నుంచి 11 గంటలకు కోర్టుకు చేరుతారని తెలిసింది. సో అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లోనే జూబ్లీ హిల్స్ నివాసం నుంచి అల్లు అర్జున్ నేరుగా నాంపల్లి కోర్టుకు చేరుకోనున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో ఇప్పటికే ఆయన పైన 7 కేసు నమోదైంది. ఇందులో భాగంగా ఒకవైపు నాంపల్లి కోర్టు తనకు జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజులు పాటు విధించింది. ఎప్పుడైతే జ్యుడిషియల్ రిమాండ్ విధించిందో అనంతరం హైకోర్టుకు వెళ్లారు, క్యాష్ పిటిషన్ దాఖలు చేయగా అక్కడ మధ్యంతర బెయిల్ అనేది గ్రాంట్ అయింది. దీంతో వెంటనే అల్లు అర్జున్ వెంటనే నార్మల్ బెయిల్ అనేది వచ్చేసింది. దీంతో అల్లు అర్జున్ ఇప్పటికి 14 రోజులు పూర్తయింది. ఈ రోజుతో 14 రోజులు అనేది పూర్తయింది. ఈ నెల 13న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అనంతరం వెంటనే బెయిల్ కూడా వచ్చింది. ఇప్పుడు 13 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ అనేది పూర్తయింది. సో ఈ రోజు నాంపల్లి కోర్టు ముందు హాజరై నేను బెయిల్ లో ఉన్నానని తను వ్యక్తిగతంగా చెప్పనున్నారు. ముఖ్యంగా జ్యుడిషియల్ రిమాండ్ లో 14 రోజులు పూర్తవడంతో ఇప్పుడు నాంపల్లి కోర్టుకు వెళ్ళి నేను బెయిల్ తెచ్చుకొని వ్యక్తిగతంగా బయట ఉన్నాను అతను చెప్పే అవకాశం ఇప్పటికే నాంపల్లి హైకోర్టు తన మామ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే 5 నిమిషాల్లోపే అల్లు అర్జున్ నుంచి చేరుకోనున్న అల్లు అర్జున్ తో పాటు అల్లు వారికి తన లీగల్ టీం కూడా నాంపల్లి కోర్టుకు చేరుకోనున్నారు. ముఖ్యంగా ఏదైతే వ్యక్తిగతంగా హాజరయ్యి నేను ఇప్పుడు ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నారని నాంపల్లి కోర్టు లోయర్ కోర్టుకి తెలియపరుచుతున్నారు. ఎందుకంటే ఒక జ్యుడిషియల్ రిమాండ్ విధించిన వెంటనే హైకోర్టుకు వెళ్లి ఒకవైపు మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు. ఈ మధ్యంతర బెయిల్ లో ప్రస్తుతం నేనున్నా అని అక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు 14 డేస్ అనేది పూర్తయింది. ఈ 14 డేస్ లో భాగంగా ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా ఈ రోజు నాంపల్లి కోర్టుకు వెళ్లి ఇక్కడ తనకు సంబంధించినటువంటి బెయిల్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ చెప్పనున్నారు. మరి కాసేపట్లో ½ లో నాంపల్లి కోర్టుకి రీచ్ అవనున్నారు. మొత్తం కూడా ఒకవైపు రెగ్యులర్ బెయిల్ కూడా అప్లై చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం కూడా అక్కడ నాంపల్లి కోర్టులో దాదాపు 1 నుంచి 2 సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం మీద మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ నివాసం నుంచి నాంపల్లి కోర్టుకి అయితే చేరుకోనున్నారు. ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎప్పుడైతే తన ఇంటిపై దాడి జరిగినప్పటి నుంచి పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. మొత్తం మీద పోలీసులు ఇప్పుడు కష్టం అలర్ట్ అయ్యారు. మరి 2 నుంచి 3 నిమిషాల్లోపే అల్లు అర్జున్ ఇక్కడ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకి చేరుకున్న అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ శిల్ప. సో మధ్యంతర బెయిల్ ప్రస్తుతం ఆ బెయిల్ పై మాత్రమే ఉన్నారు అల్లు అర్జున్. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేయబోతున్నారు కోర్టులో. ప్రాసెస్లో భాగంగా నాంపల్లి కోర్టును ఆయన వ్యక్తిగతంగా హాజరు కాబోతున్నారు. కోర్టులో ప్రొసీడింగ్స్ 1 గంట సేపు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసుకు సంబంధించి హీరో అల్లు అర్జున్ కాసేపట్లో హాజరు కాబోతున్నారు. ఆయన నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ ఇవాళతో కూడా పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన పూర్తి స్థాయి బెయిల్ కోసం ఇవాళ అప్లై చేసుకోబోతున్నారు. ఎస్ రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, ఇవాళతో రిమాండ్ గడువు ముగిసినట్లయింది. ఆల్రెడీ ఆయన మధ్యంతర బెయిల్పై ఉన్నాడు ఈ ఘటనకు సంబంధించి. సో పూర్తి స్థాయి బెయిల్ కోసం ఇవాళ కోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉంది. సో ఎట్లాంటి ప్రొసీడింగ్స్, ఎట్లాంటి ప్రాసెస్ ఉండబోతుంది? అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరారా? థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అయితే ఇప్పుడు కోర్టులో కేసు ఎదుర్కొంటున్నారు. ఆయనకి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అయితే హైకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ తో పాటు మధ్యంతర బెయిల్ పై విచారణ చేసిన న్యాయమూర్తి ఆయనకి మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో కొంత పోరాటం లభించిందని చెప్పుకోవచ్చు. ఆయన జైలు నుంచి కూడా విడుదలైన పరిస్థితి మన అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ కోసం ఈ రోజు మరలా నాంపల్లి కోర్టులో హాజరు కాబోతున్నారు. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా ఈ రోజు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసి పూర్తి స్థాయి బెయిల్ పొందేటందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఈ నాంపల్లి కోర్టుకి అయితే ఆయన బయలుదేరిన పరిస్థితి ఉంది. బయలుదేరే విషయాన్ని మాత్రం చాలా గోప్యంగానే ఉంచారు. మరలా ఫ్యాన్స్ అలాగే ఆయన అభిమానులు అందరూ కూడా కోర్టు పరిసరాలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అసలు ఈ విషయాన్ని చాలా సైలెంట్ గా హ్యాండిల్ చేయాలన్న సరికొత్త స్ట్రాటజీ అయితే ఇప్పుడు అల్లు అర్జున్ టీం ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారని చెప్పుకోవచ్చు. మరి కొద్దిసేపట్లో ఆయన నాంపల్లి కోర్టుకి హాజరయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తం మీద అల్లు అర్జున్ మళ్ళీ కోర్టు మెట్లెక్కబోతున్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సందర్భంగా ఆయన వ్యక్తిగతంగా ఇవాళ హాజరవుతున్నారు.